వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మీ సుమిత. ఏ ప్రభుత్వాధినేతకైనా ముందుగా ఉండాల్సింది పరిపాలనపై అవగాహన. ప్రజల తక్షణ అవసరాలను గుర్తించగలగాలి. సంక్షేమం, అభివృద్ధి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగే నేర్పు ఉండాలి. ఈ రెండింటికి సమన్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. అయితే సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు. సంక్షేమం, అభివృద్ధి రెండిటిలో ఏ ఒక్క అంశాన్ని విస్మరించినా అది మంచి పరిపాలన అనిపించుకోదు. ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? కేవలం సంక్షేమంతోనే 5 ఏళ్ల కాలం గడపడం ఎంతవరకు సమర్థనీయం? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. సంక్షేమం, అభివృద్ధి ఏ ప్రభుత్వానికైనా రెండు అవసరమే. అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికే పెద్దపీట వేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాగే అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా అది కూడా ప్రజలకు మేలు చేసినట్లు కాదు. ఈ రెండు అంశాల మేళవింపుతోనే ప్రజలకు ఏ ప్రభుత్వమైనా లబ్ధి చేయగలుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండిటిలో ఏ ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేసినా రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొంటాయి. సహజంగా ప్రభుత్వాల నుంచి ప్రజలు బోలెడు ఆశిస్తారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కోరుకుంటారు. తిండికి ఠికానా లేని నిరుపేదల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు రూపొందించాలంటారు. ఇవే కాదు, తమ జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటారు. తమ గ్రామం లేదా పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు చక్కటి రవాణా వ్యవస్థ ఉండాలనుకుంటారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రులను ప్రభుత్వాలు తీర్చిదిద్దాలని సామాన్య ప్రజలు కోరుకుంటారు. అంటే ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటినీ ప్రజలు కోరుకుంటున్నట్లే. ఇందులో ఏ ఒక్క అంశాన్ని పాలక వర్గాలు నిర్లక్ష్యం చేస్తే ప్రజలు సహించరు. స్థూలంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటికి సమాన ప్రాధాన్యమివ్వాలి. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు జోడు గుర్రాల వంటివి. ఈ రెండింటినీ ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అప్పుడే ప్రభుత్వ రథం సజావుగా సాగుతుంది. సదరు రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుంది. అయితే సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని అటకెక్కించినా లేదా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టినా అది మంచి ప్రభుత్వం అనిపించుకోదు. అంతేకాదు, సదరు రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొంటాయి. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను ఇక్కడ ప్రస్తావించుకొని తీరాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి తమ ప్రభుత్వానికి 2 కళ్లని జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే తొలి రోజుల్లో ప్రజలకిచ్చిన మాటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడలేదన్న ఆరోపణలున్నాయి. సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. దీనిని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే అభివృద్ధిని మాత్రం జగన్మోహన్ రెడ్డి అటకెక్కించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 10 లక్షల మందికి ఈరోజు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 1,000 కోట్ల రూపాయలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడతా ఉన్నాం. బ్యాంకుల ద్వారా ఈ రోజు నుంచి ఒక వారం 10 రోజుల లోపు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న ఇటువంటి వారి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే వారం నుంచి 10 రోజుల లోపల దాదాపుగా 10 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున జగనన్న తోడు అన్న పథకం ద్వారా జమ అవుతుంది. చిరు వ్యాపారులతో పాటు కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, కుమ్మరి పని, బుడితి ఇత్తడి సామాగ్రి,
తోలుబొమ్మలు, కలంకారీ వృత్తుల్లో ఉన్న వారికి కూడా జగనన్న తోడు పథకం ద్వారా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. వివిధ పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లో సొమ్ములు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కూడా బటన్ నొక్కితే అంటూ సంక్షేమానికి తమ సర్కారిచ్చిన ప్రాధాన్యాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన. అయితే ఆయన బటన్ నొక్కి సొమ్ములు విడుదల చేస్తే లబ్ధి పొందుతున్న సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు అభివృద్ధి సంగతి ఏమిటి అని అంటున్నారు. సంక్షేమం ఓకే, అయితే అభివృద్ధి మాటేమిటని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డినే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను కూడా జనం నిలదీస్తున్నారు. ఈరోజు దాదాపుగా 53,53,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బటన్ నొక్కగానే ఈరోజు రేపట్లో మన ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఆ తర్వాత త్వరలోనే పిఎం కిసాన్ కింద రావాల్సిన ఆ సొమ్ము కూడా మరో 1,000 కోట్ల రూపాయల సొమ్ము కూడా ఇక్కడికి రాకమునుపు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నమే చేశాం. ఈరోజు నేను బటన్ నొక్కుతా ఉన్నాను. నా డబ్బులతో పాటు మీ డబ్బులు కూడా జత అవుతే కానీ రైతుల ముఖంలో ఇంకా ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ డబ్బును కూడా క్రోడీకరించగలుగుతారా అని చెప్పి కూడా అడిగే కార్యక్రమం చేశాం. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన వెంటనే త్వరలోనే ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలస్యం అయితే రైతన్నలకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీ బిడ్డ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. అభివృద్ధిపై జనం నిలదీయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చాలా తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కొంతమంది అయితే మీకు అభివృద్ధి కావాలా, అయితే సంక్షేమ విషయం మర్చిపోండి అంటూ తెగేసి చెబుతున్నారు. అలా జగన్ శిబిరం నుంచి ఎదురు ప్రశ్నలు రావడంతో ప్రజలు డిఫెన్స్లో పడుతున్నారు. కొన్నిసార్లు ప్రజలు రోడ్లు కావాలని అడుగుతుంటే నిధులు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. రోడ్ల కోసం ప్రజలకు ఉపయోగపడే పథకాలను నిలిపివేయాలా అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మరో అడుగు ముందుకేశారు. రోడ్లు ఇవాళ కాకపోతే రేపు వేసుకోవచ్చు, వాటి కోసం పేద వర్గాలకు అండగా నిలుస్తున్న సంక్షేమ పథకాలను మాత్రం కొనసాగించాల్సిందే అంటున్నారు. అభివృద్ధికి చాలా టైం ఉందంటున్నారు. నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే సంక్షేమ పథకాలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిలిపివేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందన్న విషయాన్ని ఆయన పార్టీ నాయకులు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నట్లు సంక్షేమమే ముఖ్యమంటున్నారు.